హాయ్ ఫ్రెండ్స్, నా పేరు Himagiri. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్లో దొరికే 6 to 10,000 లోపు బెస్ట్ మొబైల్ మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. మీ ఇంట్లో మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ అండ్ వైఫ్ కానీ మరియు పిల్లలకు కానీ స్మార్ట్ ఫోన్ అనేది తీసుకుందామని అనుకుంటున్నారా? వారికి ఒక్కసారి మొబైల్ కొనిస్తే మినిమం 5 years వరకు వాడుతారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి మొబైల్ ఇవ్వాలి అంటే మినిమం 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ ఉన్న మొబైల్ ఇస్తే మాత్రం ఈజీగా 5 years అనేది రన్ అవడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు ఈజీగా 5 years ఆ మొబైల్ వాడాలంటే 2022లో దిగిన లేటెస్ట్ మోడల్స్ అనేవి తీసుకోండి. అవైతే మనకి 5 years ఈజీగా రన్ అవుతాయి. ఎందుకు 5 years ఈజీగా రన్ అవుతాయని నేను చెప్తున్నానంటే, ఈ సంవత్సరం దిగిన మొబైల్స్లో Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. ఈ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 12, 13, 14 అంటే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ రావడం జరుగుతుంది. 4 years తర్వాత ఈజీగా మొబైల్ అనేది 1 year ఈజీగా రన్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం వాడుకునే దాన్ని బట్టి 5 years, 6 years, 7 years చెప్పలేము. మనం వాడేదాన్ని బట్టి దాని యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. మరొక విషయం చెప్తాను, 5000 బ్యాటరీ ఉన్న మొబైల్స్ తీసుకోండి. ఎందుకంటే ఇవి ఒకసారి ఛార్జ్ చేస్తే మీ ఫాదర్ కానీ మదర్ కానీ 2-3 days వరకు అయితే ఛార్జింగ్ పెట్టరు. వాళ్ళు తక్కువ మొబైల్ అనేది యూజ్ చేయడం వల్ల 2-3 రోజులు అనేది ఛార్జింగ్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది. అందువల్ల బ్యాటరీ లైఫ్ అనేది కూడా 5 years కన్నా ఎక్కువ ఈజీగా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే 6 to 10,000 లోపు ఏ మొబైల్స్ ఉన్నాయో మీకు వివరిస్తాను. అదేవిధంగా ఈ 6 to 10,000లో బెస్ట్ మొబైల్ అనేది నేను నా వీడియోలో లాస్ట్లో మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను చెప్పే మొబైల్స్ అన్ని ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్ వాడిన తర్వాత ప్రైజెస్ మీకు వివరిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్ తర్వాత ఈ ప్రైజెస్లో ఈ మొబైల్స్ దొరుకుతాయి. మీ దగ్గర ఈ సేల్స్లో అమెజాన్లో అయితే SBI కార్డు ఉండాలి. అదే ఫ్లిప్కార్ట్లో అయితే యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ ICICI బ్యాంక్ కార్డు, ఈ 2 ఉండాలి. ఈ 3 దగ్గర పెట్టుకుంటే మీరు ఈ సేల్స్లో మంచి మొబైల్స్ అనేది కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ 2GB ర్యామ్ 32GB అండ్ 3GB ర్యామ్ 32GB ఈ మోడల్లో రావడం జరుగుతుంది. యూనిసాక్ T612 ప్రాసెసర్, 6.5 inch HD+ డిస్ప్లే, బ్యాక్ 8 MP, ఫ్రంట్ 5 MP, 5000 mAh బ్యాటరీ, 10,000 watt ఛార్జర్, బ్లూటూత్ 5, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మొబైల్ 2GB ర్యామ్ 32GB, 3GB ర్యామ్ 32GBతో రావడం జరుగుతుంది. మీడియాటెక్ G25 ప్రాసెసర్, 6.53 inch HD+ డిస్ప్లే, 13 MP అండ్ ఫ్రంట్ 5 MP, 5000 mAh బ్యాటరీ, 10 watt ఛార్జర్, బ్లూటూత్ 5, Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ 2GB ర్యామ్ 32GBలో మాత్రమే రావడం జరుగుతుంది. యూనిసాక్ ప్రాసెసర్, 6.5 inch HD+ డిస్ప్లే, 8 MP బ్యాక్, ఫ్రంట్ 5 MP, 5000 mAh బ్యాటరీ, 10 watt ఛార్జర్, బ్లూటూత్ 4.2తో రావడం జరుగుతుంది. Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ 3GB ర్యామ్ 32GBలో దొరుకుతుంది. యూనిసాక్ T612 ప్రాసెసర్, 6.52 HD+ డిస్ప్లే, 13+2 అండ్ 5 MP ఫ్రంట్, 5000 mAh బ్యాటరీ, 10 watt ఛార్జర్ అండ్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ 3GB ర్యామ్ 32GBలో రావడం జరుగుతుంది. అండ్ యూనిసాక్ T612 ప్రాసెసర్, 6.5 inch HD+ డిస్ప్లే, బ్యాక్ 50 MP, ఫ్రంట్ 5 MP, 5000 mAh బ్యాటరీ, 10 watt ఫాస్ట్ ఛార్జర్ అండ్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. ఈ మొబైల్ 4GB ర్యామ్ 64GBలో రావడం జరుగుతుంది. మీడియాటెక్ G85 ప్రాసెసర్, 6.4 inch Full HD+ AMOLED డిస్ప్లే అండ్ బ్యాక్ 15+8+2 MP, ఫ్రంట్ 13 MP, 5000 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జర్, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ 4GB ర్యామ్ 64GBలో దొరుకుతుంది. మీడియాటెక్ G85 ప్రాసెసర్, 6.5 inch HD+ డిస్ప్లే, 50+2+2 బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్, 6000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జర్, బ్లూటూత్ 5 అండ్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. వివోలో 9000లో మొబైల్ కావాలనుకుంటే 3GB ర్యామ్ 32GB, మీడియాటెక్ G35 ప్రాసెసర్, 6.5 inch HD+ డిస్ప్లే, 13+2+ MP అండ్ 8 MP ఫ్రంట్, 5000 mAh బ్యాటరీ, బ్లూటూత్ 5, Android 12 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. 10,000లో 4GB ర్యామ్ 64GB, యూనిసాక్ T616 ప్రాసెసర్, 6.6 inch Full HD+ డిస్ప్లే, బ్యాక్ 50+2+ అండ్ ఫ్రంట్ 8 MP, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జర్, బ్లూటూత్ 5, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. 10,000 రూపీస్లో 4GB ర్యామ్ 64GB, మీడియాటెక్ G96 ప్రాసెసర్, 6.6 inch Full HD+ డిస్ప్లే, బ్యాక్ 15+2+2, ఫ్రంట్ 16 MP, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జర్, బ్లూటూత్ 5, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. ఈ మొబైల్ 9500కి వస్తుంది. మీడియాటెక్ G80 ప్రాసెసర్, 4GB ర్యామ్ 64GB, 6.4 inch HD+ సూపర్ AMOLED డిస్ప్లే, 48+8+2+2 MP, ఫ్రంట్ 13 MP, 6000 mAh బ్యాటరీ, 15 watt ఛార్జర్, బ్లూటూత్ 5, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు అన్ని మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది నేను అక్కడ వివరించడం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మొబైల్స్లో మనం ఏ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవచ్చు, 6000, 7000, 9000 అండ్ 10000 ఈ 4 కేటగిరీలో మనం ఏ మొబైల్ తీసుకోవచ్చో నా విషయాన్ని మీకు ఇక్కడ నేను వివరిస్తాను. ఫస్ట్ 6000లో ఏ మొబైల్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ రియల్మీ చెప్తాను వినండి. రియల్మీలో C30, C31, 33 ఈ 3 మొబైల్స్ సేమ్ ప్రాసెసర్, అంతా సేమ్, ఏమీ లేదు. ఫ్రంట్ క్యామ్ కూడా సేమ్, బ్యాక్ క్యామ్లో చేంజెస్ అయితే రావడం జరిగింది. C30లో 8 మెగాపిక్సెల్ వస్తుంది, C31లో 13 మెగాపిక్సెల్ వస్తుంది, C33లో 50 మెగాపిక్సెల్ వస్తుంది. అంతే, మిగతా ప్రాసెసర్ కానీ మిగతా అంతా కొంచెం డిజైన్ మారచ్చు, మిగతా అంతా సేమ్ టు సేమ్. రియల్మీ C30 మొబైల్ 2GB ర్యామ్ 32GB అయితే 5799 రావడం జరుగుతుంది. అదేవిధంగా అందులో 3GB ర్యామ్ 32GB ఉంది, అది 6500కి కార్డ్ ఆఫర్తో రావడం జరుగుతుంది. రియల్మీ C31 అయితే 7449 రూపీస్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా C33 అయితే మీకు 3GB ర్యామ్ 32GB 8000 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఈ నిర్ణయం అనేది మీరు తీసుకోండి, ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది. ఫాదర్కి మదర్కి అయితే నేను చెప్పినట్లు బిలో 6500లో మీకు 3GB ర్యామ్ 32GB వస్తుంది, హ్యాపీగా తీసుకోండి. మిగిలిన 2 పక్కన పెట్టండి. నెక్స్ట్ తీసుకోకూడని మొబైల్లో రెడ్మీలో అయితే 9A స్పోర్ట్, 9A యాక్టివ్. 9A స్పోర్ట్ అనేది 2GB ర్యామ్ 32GB మోడల్ మనకి 6000కే రావడం జరుగుతుంది. ఇదైతే వద్దు, G25 ప్రాసెసర్ అస్సలు బాగోదు, చాలా పాత ప్రాసెసర్. అదేవిధంగా రెడ్మీ 9A యాక్టివ్ అనేది కూడా పాత మోడలే. ఇవన్నీ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది కాబట్టి ఇంకో మీకు మహా అయితే ఆండ్రాయిడ్ 11 ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చేసి అక్కడతో క్లోజ్ చేస్తాడు కాబట్టి మొబైల్ అనేది లైఫ్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. రెడ్మీ 9A యాక్టివ్ అనేది 8000 నుండి 3GB ర్యామ్ 32GB మోడల్. దీని బదులు POCO C31 తీసుకోండి, అదైతే మనకి ఇంకో 1000 రూపీస్ తగ్గి 7000 రూపీస్కే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కేటగిరీ అయితే 7000 నుంచి మధ్యలో 8000లో ఏ మొబైల్ లేదు, డైరెక్ట్గా 9000 నుంచి 9500లో 2 మొబైల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ అయితే మోటో G31 AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సామ్సంగ్ F22 ఉంటుంది, ఇది G80 ప్రాసెస్తో రావడం జరుగుతుంది. ఇది కూడా మంచి ప్రాసెసరే, ఈ 2 ఈక్వల్, ఈ 2 AMOLED డిస్ప్లేతోనే వస్తాయి అండ్ మంచి ప్రాసెస్తో రావడం జరిగింది. ఈ 2 మొబైల్లో ఏది తీసుకున్నా పర్లేదు. సామ్సంగ్ తీసుకోవాలనుకోవాలి సామ్సంగ్, మోటో తీసుకోవాలనుకున్న మోటో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ 10000లో 3 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ది రియల్మీ నాజో 50 అండ్ సెకండ్ వన్ రియల్మీ 9i మొబైల్, థర్డ్ వన్ POCO M4, అది AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 10000 ప్రైస్లో ఈ 3 మొబైల్స్ ఉన్నాయి. ఈ 3 మొబైల్స్లో నేనైతే రియల్మీ 9iకి ఓటేస్తాను. 10000 నుంచి 10500లో 2 5G మోడల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మీకు చెప్తాను ఇప్పుడు. POCO M4 5G అండ్ రెడ్మీ 10T 5G, ఈ 2 మొబైల్ 10000 నుంచి 10500 మధ్యలో దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.